సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు మనకు కొంచెం చల్లగా ఉన్న ప్లేసెస్ ఎక్కడికైనా వెళ్ళి రిలాక్స్ అయితే బాగుంటుంది కదా. అక్కడికి వెళ్ళి ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో అసలు సమ్మర్ ఉన్నట్టే అనిపించదు, మనం ఆ చల్లదనాన్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనే ఫీల్ చాలా మందిలో ఉంటుంది. అందుకని సమ్మర్ వస్తే చాలు కొంచెం చల్లగా ఉండే ప్లేసెస్కి వెళ్ళాలని ఫిక్స్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎస్పెషల్లీ యూత్. సో మరి అలాంటి వాళ్ళందరికీ ఏ ప్లేసెస్ కరెక్ట్? సిమ్లా అండ్ మనాలి. సో సిమ్లా అండ్ మనాలి వెళ్ళాలనుకుంటున్నారు కదా, మరి వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మంచి మంచి ప్యాకేజెస్ని అందించేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడ మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి ఆర్వి రమణ గారు ఉన్నారు. సో మరి సిమ్లా అండ్ మనాలితో పాటు మనం ఇంకా ఏమేమి చూడొచ్చు, సో ప్యాకేజెస్ ఏంటి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, సిమ్లా అండ్ మనాలి గురించి అలాగే మీరు అందించే ప్యాకేజెస్ గురించి చెప్తారా? భారతదేశం ఉష్ణమండల దేశం. మార్చి మొదలైందంటే చాలు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు, దక్షిణ భారతదేశం మొదలుకుంటే ఉత్తర భారతదేశం వరకు అన్ని ప్రాంతాలు 40 డిగ్రీలు పైచలు సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోతతో ఇబ్బంది పడుతూ ప్రతి ఒక్కరు మీరు చెప్పినటువంటి విధంగా ఏదైనా ఒక విహారయాత్ర చక్కటి వేసవి విడిది ప్రాంతానికి వెళ్ళాలి అని చెప్పేసి భావిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది, ఇంత ఎండ ఉంది, ఒకసారి ఏదైనా చల్లటి ప్రాంతానికి వెళ్తే ఆ మంచు ప్రదేశాలు అయితే ఇంకా ఎలా ఉంటాయి. మాకు చాలా క్వైరీస్ వస్తూ ఉంటాయి, వేసవి కాలం వచ్చింది అంటే మీరే చెప్పండి ఎక్కడ మనకు ఐస్ దొరకడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ చల్లగా ఉంటుంది అని చెప్పేసి. అసలు భారతదేశం ఉష్ణమండల దేశం అయినటువంటి మన దేశంలో నార్త్లో తీసుకుంటే 2 ప్రదేశాలు, ఒకటి కాశ్మీర్, 2 సిమ్లా మనాలి. ఈశాన్య సైడ్ తీసుకుంటే మనకు గ్యాంగ్టాక్, డార్జిలింగ్, చిరపుంజి, సిల్లాంగ్, గౌహతి ఇలాంటి ప్రాంతాలు చెప్పుకోవచ్చు. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి చెప్పుకుంటే 3 ప్రాంతాలు, ఊటీ, కొడైకెనాల్, కూర్గ్ ఇటువంటి ప్రాంతాలు చెప్పుకోవచ్చు. అంటే ఉన్నటివే మున్నార్ కూడా ఒక వేసవి విడిది ప్రాంతంగా చెప్పొచ్చు. సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి వేసవి విడిది ప్రాంతాలలో మున్నార్లో కానీ, ఊటీలో కానీ, కొడైకెనాల్లో కానీ, కూర్గులో కానీ వాతావరణం చల్లగా ఉంటుంది, కానీ పిల్లలు చక్కగా ఎంజాయ్ చేయడానికి అవసరమైనటువంటి స్నో కానీ మంచు కానీ మనకు అక్కడ ఎక్కడ కూడా కనిపించదు. కేవలం 2 ప్రదేశాల్లో కనిపిస్తుంది, ఒకటి కాశ్మీర్, మరొకటి సిమ్లా మనాలి. కాశ్మీర్ ఏమో సుదూరమైనటువంటి ప్రాంతం, కొంచెం బడ్జెట్స్ కూడా ఎక్కువ అవుతుంది. పైగా ఇటీవల కాలంలో కాశ్మీర్ వెళ్ళేటువంటి ప్రయాణికులు, పర్యాటకులు కూడా ఎక్కువ అవుతూ ఉన్నారు. కానీ ఎప్పటి నుంచో ప్రతి పర్యాటకుని, ప్రతి వ్యక్తిని కూడా ఎంతో ఆనందింపచేసినటువంటి ప్రదేశం ఏది ఉంది అంటే సిమ్లా మనాలి. అసలు ఎవరైనా వేసవి కాలం వచ్చింది అంటే చాలు మన సౌత్ ఇండియా నుంచి కొంచెం తక్కువ, కానీ నార్త్ ఇండియన్స్ పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హిమాచల్, హర్యానా, యూపీ వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కార్లు వేసుకొని బస్సుల ద్వారా సిమ్లా మనాలికి ఎంతమంది వెళ్తారు అంటే, వేసవి కాలం వచ్చింది అంటే మార్చ్, ఏప్రిల్, మే మొత్తం ట్రాఫిక్ జామ్స్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి మనకి. అంతమంది పర్యాటకులు ఎంజాయ్ చేసేటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం. 365 రోజులు రోటాన్ పాస్ అన్నటువంటి ప్లేస్లో మంచు చేతితో విపరీతంగా కప్పబడి వచ్చేటువంటి లక్షలాది మంది పర్యాటకులు కూడా ఆ మంచులో చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటూ ప్రకృతి పరంగా ఒక అద్భుతమైనటువంటి ప్రదేశం ఏది అంటే మనాలి. అలాంటి మనాలి అందాల కోసం ప్రతి ఒక్క సౌత్ ఇండియన్ కూడా ఆలోచిస్తూ ఉంటారు, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సంస్థ కూడా, ఎందుకంటే వేసవి కాలం వచ్చింది అంటే చాలు ఏప్రిల్ 23వ తారీఖు నుండి జూన్ 13వ తారీఖు వరకు అనేక రకాలైనటువంటి హాలిడే ప్యాకేజెస్, ఇంటర్నేషనల్ ప్యాకేజెస్, అదేవిధంగా తీర్థయాత్ర ప్రదేశాలు, విజ్ఞానయాత్ర ప్రదేశాలు కస్టమర్ ఎక్కడి కోరుకున్నా. ఎందుకంటే తెలుగు వారందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మొదటిగా చూస్ చేసుకున్నటువంటి సంస్థ మన సంస్థ. భగవంతుని దయ వల్ల ప్రతి ఒక్కరికి కూడా చక్కగా సర్వీస్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళాలన్నా మన సైడ్ చూస్తూ ఉంటారు. అందుకే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక చక్కటి క్యాలెండర్ రిలీజ్ చేసి సిమ్లా మనాలి, కాశ్మీర్, ఊటీ, కొడైకెనాల్, గ్యాంగ్టాక్, డార్జిలింగ్ ఇలా వేసవి విడిది ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలతో, ఫిక్స్డ్ డిపాజిట్స్తో. సాధారణంగా మన పర్యాటకుల ఒక ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, పిల్లలు స్కూల్ కంప్లీట్ అయిపోయి హాలిడేస్ వచ్చిన తర్వాత, పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని చెప్పి అప్పుడు మొబైల్ ఓపెన్ చేసి ఫ్లైట్ టికెట్స్ ఎలా ఉన్నాయి, ఎంత కష్టపడుతున్నాయని చూస్తూ ఉంటారు. కానీ అప్పుడు వెళితే మన కుటుంబ బడ్జెట్స్కి డబుల్ అవుతుంది కాబట్టి చాలామంది డ్రాప్ అయ్యేటువంటి పరిస్థితి, నిరుత్సాహపడేటువంటి పరిస్థితి. కానీ ఒక్కసారి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చెక్ చేసుకొని చూసుకోండి. ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ జనవరి మాసంలోనే ట్రావెల్ ఎక్స్పో అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ట్రావెల్ ప్రోగ్రాం ద్వారా పర్యాటకులు ముందుకు వెళుతూ పర్యాటకులకి అవసరమైనటువంటి ఏ ప్యాకేజీలు అయితే వాళ్ళు ఎక్కువగా లైక్ చేస్తూ ఉన్నారో అటువంటి ప్యాకేజీలకి 6 నెలలు ముందుగానే అకామిడేషన్ బుక్ చేయడము, ఫ్లైట్స్ బుక్ చేయడము,
అవన్నీ బుక్ చేసిన తర్వాత పర్యాటకులకి తక్కువ ప్రైస్కి అందించేటువంటి ఒకే ఒక ఆర్గనైజేషన్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్. కాబట్టి సిమ్లా మనాలికి కూడా ప్రతి 5 రోజులకు ఒక ప్యాకేజీని ఏప్రిల్ 24 నుంచి అందుబాటులో తీసుకొని వస్తూ ఉన్నాం. మంచి టూర్ గైడ్స్తో, ఎటువంటి నైట్ జర్నీస్ లేకుండా, స్టార్ హోటల్ ఫెసిలిటీస్తో, చక్కటి భోజన సదుపాయాలతో, ఫిక్స్డ్ డిపాజిట్స్. 40 మంది యాత్రికులు అనేక ప్రాంతాల నుంచి వస్తారండి. చిత్తూరు నుంచి వస్తారు, కరీంనగర్ నుంచి వస్తారు, కడప నుంచి వస్తారు, కర్నూలు నుంచి వస్తారు, ఆదిలాబాద్ నుంచి వస్తారు, హైదరాబాద్ నుంచి వస్తారు, బెంగళూరు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ఒక మంచి ఫ్రెండ్స్ వాతావరణంలో అందరూ కూడా జీవితంలో మర్చిపోలేనటువంటి విధంగా వాళ్ళ ఫ్రెండ్స్ అవుతూ చక్కగా ఎంజాయ్ చేసేటువంటి విధంగా ఆర్వి ట్రావెల్స్ ఇవాళ ట్రిప్స్ కల్పిస్తూ ఉంది. కాబట్టి ఈ వేసవిలో మీరు ఎక్కడికైనా వేసవి విడిది ప్రాంతాలకు వెళ్ళాలి అనుకుంటే మా వద్ద అన్ని ప్రాంతాలకు ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. చక్కగా వాటిని ఉపయోగించుకొని ఒక వారం 10 రోజుల కాలం పాటు ఒక మంచి ప్యాకేజీని తక్కువ బడ్జెట్స్లో ఎంజాయ్ చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నా. సో విన్నారు కదా సార్ చెప్పినట్టుగా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మంచి ప్యాకేజెస్ని అందిస్తున్నారు. సో మీ అందరూ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అసలు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడో ఒక 6 months బిఫోరో 4 months బిఫోరో అయ్యో బుక్ చేసుకుంటే పోయేదే, మనం ఇప్పుడు చేసుకుంటే ఎలా ఏంటి అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా ఇప్పుడు ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో బుకింగ్స్ అన్నీ కూడా సో ఏప్రిల్ మిడ్ నుంచి మీరు అలా మర్చిపోకుండా మీ బుకింగ్స్ అన్నీ చేసేసుకోండి. మంచి ప్యాకేజెస్ని అందిస్తున్నారు కాబట్టి అవన్నీ మీ సొంతం చేసుకోండి. సిమ్లా మనాలి వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఎంజాయ్ చేయండి. ఏదైనా సరే మనం ఒకటే అనుకుంటాం, సేఫ్గా వెళ్ళాలి, హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జ్గా ఎంజాయ్ చేయాలి, మనం అలాగే సేఫ్గా తిరిగి రావాలని. ఇవన్నీ కూడా కేవలం మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా మీరు సొంతం చేసుకోవచ్చు. సో తప్పకుండా వెళ్ళండి, విజిట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.